సార్ సౌత్లో బీజేపీ పరిస్థితి ఏంటి, ఇండియా కూటమి పరిస్థితి ఏంటి? ఎందుకంటే సౌత్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు, నార్త్లో వాళ్ళకి తగ్గ సీట్లు వాళ్ళు తెచ్చుకుంటారు, ఎన్డీఏ కూటమని మాట్లాడే పరిస్థితి. ఈసారి సౌత్ ఆ వేవ్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? మీ దగ్గర ఎగ్జిట్ పోల్ మీరే చెప్పాలి. నేను చూసిన మేరకు అంటే నేను విశ్లేషించుకుంటున్నాను కనుక ఎగ్జిట్ పోల్స్ ను మానిటర్ చేసి ఫుల్గా మానిటర్ చేయలేకపోయాను. అంటే ఇక్కడ నేను ఒక 4 ప్రస్తావిస్తాను సార్. రిపబ్లిక్ టీవీ పీమార్క్ మాట్లాడింది ఏంటంటే ఎన్డీఏ కూటమికి 359 సీట్లు వస్తాయి, అలాగే ఇండియా కూటమికి 154, అదర్స్ 30 అని. జన్ కీ బాత్ 377 ఎన్డీఏ కూటమి కంటే 151 ఇండియా కూటమికి అంటున్నది, అలాగే 15 సీట్లు అదర్స్ వచ్చే అవకాశం ఉంటుందని. ఇంకా ఇండియా న్యూస్ డైనమిక్స్ 371 ఎన్డీఏ కూటమికి వస్తే ఇండియా కూటమికి 125, అదర్స్ 47 అని చెప్తున్నది. రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్ 360 స్థానాలు బీజేపీ కూటమికి వస్తే, అలాగే 125 స్థానాలు ఇండియా కూటమికి వస్తుందని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అయితే 46 ఇతర పార్టీలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి. సో తమిళనాడు లోక్సభ విషయానికి వస్తే కొన్ని ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినవి ఏంటంటే డిఎంకే వైపే వీళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. 21 డిఎంకే, కాంగ్రెస్ 8 అని, లెఫ్ట్ 4, బీజేపీ 2, పిఎంకే 1. మీకు ఇండియా కూటమి 39లో 33 ఇండియా కూటమి కదా? అవును, 2 బీజేపీ. అవును, డిఎంకేకి 21, కాంగ్రెస్ 8, లెఫ్ట్ 4, బీజేపీ 2, పిఎంకే 1, ఓపీఎస్ 1, తమిళనాడు లోక్సభ ఎండిఎంకేకి 1, వీసీకేకి 1 అని తమిళనాడు విషయానికి వస్తే. అంటే మీకు సౌత్ ఇండియాకి వచ్చే వరకు నేను చూసిన మేరకు ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా ఒక్క కర్ణాటక, తెలంగాణలో కొంత బీజేపీ ఇంప్రూవ్ అవుతుంది, బీజేపీకి బెటర్ పర్ఫార్మెన్స్. వాస్తవంగా కర్ణాటక కూడా తగ్గుతున్నాయి. కర్ణాటకలో 2019లో బీజేపీకి 25 సొంతంగా గెలుచుకుంది, ఒక ఇండిపెండెంట్ 26 సీట్స్ గెలుచుకుంది. ఈసారి ఏ ఎగ్జిట్ పోల్ కూడా 25 వలే. సో అయితే చాలామంది ఊహించింది, ప్రీ పోల్ సర్వేలు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ 8 నుంచి 10 సీట్ల వరకు గట్టి పోటీ ఇస్తుంది, బీజేపీ సర్ప్రైజ్ ఎదుర్కోబోతుంది అనేది చాలా ప్రీ పోల్ సర్వేలు చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్లో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి అలా లేదు. కంపారిటివ్లీ కాంగ్రెస్ పరిస్థితి వీక్ ఉంది. 4-5 సీట్స్ మినహా కాంగ్రెస్కి ఎవరు ఇవ్వడం లేదు. ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ కూడా 4-5 ఇవ్వడం లేదు. కాంగ్రెస్కి లాస్ట్ టైం ఉన్నది ఒకటే. అందువల్ల మీకు కర్ణాటకలో బీజేపీకి కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చూపినా, ప్రీ పోల్ సర్వేలకు భిన్నమైన పర్ఫార్మెన్స్ చూపినా వాస్తవంగా బీజేపీ స్ట్రెంత్ అక్కడ కూడా తగ్గుతుంది. ఇక తెలంగాణలో మాత్రం లాస్ట్ టైం 4 సీట్లు వచ్చాయి. ఈసారి ఏ సంస్థ కూడా 8 కన్నా తక్కువలే. మీరు నాకు గుర్తున్నంత వరకు మెజార్టీ సంస్థ. సో 8-9 వరకు కూడా ఇస్తున్నారు. సో అందువల్ల డెఫినెట్గా 4 అయితే ఒక్క సంస్థ కూడా ఇవ్వలే. అందువల్ల బీజేపీ తెలంగాణలో ఇంప్రూవ్ అవుతుంది క్లియర్గా. మీకు తమిళనాడులో లాస్ట్ ఎలక్షన్లో కూడా 39 సీట్స్ ఉన్న తమిళనాడులో 38 కూటమి ఇండియా కూటమి గెలుచుకుంది. సో ఇప్పుడు కూడా ఒక్క బీజేపీకి 2 సీట్లు అంటున్నారు, 2 నుంచి 4 అంటున్నారు, ఇండి కూటమికి 33 నుంచి 37 అంటున్నారు. అంటే బీజేపీ దాని మిత్రపక్షాలు కలిపేది. అవును. సో బీజేపీ కనుక తమిళనాడులో అసలు ఎంట్రీ ఇస్తుందా అనేది ఇప్పుడు క్వశ్చన్. ఓకే. సో బీజేపీకి ఓటింగ్ మాత్రం తమిళనాడులో భారీగా పెరుగుతుందంటున్నా, డబుల్ డిజిట్ ఓటింగ్ వస్తాయని. సో ఏమైనా వస్తే 1 or 2 సీట్స్ బీజేపీకి తమిళనాడులో గెయిన్ కావాలి, అది తెలంగాణలో గెయిన్ కావాలి, కర్ణాటకలో లాస్ కావాలి. సో ఇకపోతే కేరళలో బీజేపీకి ఏమీ లేదు. అంటే కేరళలో ఉన్నది పోటీల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలే, కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్. ఇప్పటి వరకు వస్తున్న ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపు. కాంగ్రెస్ 13 చూపిస్తుంది. సో కాంగ్రెస్ లాస్ట్ ఎలక్షన్స్ లో 19 సీట్లు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు యూడిఎఫ్ గెలుచుకుంది. ఒకే ఒక్క సీటు అలప్పుజా అనుకుంటా సిపిఎం గెలుచుకుంది. అక్కడ ఇప్పుడు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ ప్రఖ్యాత జాతీయ నాయకుడు పోటీ చేస్తున్నాడు. అందువల్ల అక్కడ ఏమైనా సిపిఎం ఇంప్రూవ్ అయితే 1-2 పెరగచ్చు. ఇక్కడ మనం చూపించేది సిపిఎం 2 చూపిస్తున్నారు సార్, సిపిఐ 1 చూపిస్తున్నది, కేఈసి 1 చూపిస్తున్నది, బీజేపీ 1 చూపిస్తున్నది, కాంగ్రెస్ 13 చూపిస్తుంది. అదే అందుకే అంటున్నాను, అక్కడ కూడా మీకు బీజేపీకి వచ్చేది ఏమైనా అవకాశం ఉంటే ఒక సీటు. అంటే బీజేపీకి కేరళలో 1, తమిళనాడులో 2, 3 ఎక్కువ, తెలంగాణలో ఒక 4 ఎక్కువ, 7. అంతమందం కర్ణాటకలో 4-5 తగ్గుతాయి. అంటే అల్టిమేట్ గా వచ్చే వరకు 1-2 మిగులుతాయి ఎక్స్ట్రా. అందువల్ల సౌత్ ఇండియాలో బీజేపీ ఇంప్రూవ్మెంట్ లేదు బహుశా, ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం.
మీకు 2019కు 2014 కూడా లేదు. మీకు 2014తో పోలిస్తే 2019కు బీజేపీ ఓటింగ్లో సౌత్ ఇండియాలో తేడా లేదు, 0.2% తేడా తగ్గింది. తగ్గలే బీజేపీకి, అంటే 2014లో వచ్చిన ఓటింగ్ కన్నా 0.2% తగ్గింది. అందువల్ల ఎందుకు అంటే అక్కడ కర్ణాటకలో పెరిగింది, తెలంగాణలో పెరిగినా ఓవరాల్గా మీకు 2014తో పోలిస్తే పెద్ద మార్పు లేదు. అందువల్ల 2024లో కూడా బీజేపీ స్ట్రెంగ్త్ మారదు. ఎందుకంటే బీజేపీ ఊహించింది ఏంటంటే సౌత్ ఇండియాలో చాలా సిగ్నిఫికెంట్గా ఓట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ ఇప్పుడున్న వాతావరణం చూస్తే సౌత్ స్టిల్ ఇండియా కూటమిది ఆధిపత్యం. ఎన్డీఏ ఒక పెద్ద ప్రయత్నం చేసింది, కంపారిటివ్లీ కొంత ఇంక్రిమెంటల్గా రిజల్ట్స్ కూడా వచ్చాయి. కానీ స్టిల్ పెద్దగా రాడికల్ డిఫరెన్స్ సౌత్ ఇండియా పొలిటికల్ పిక్చర్లో ఉండకపోవచ్చు. సో ఎందుకంటే మీకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఈస్ట్ అండ్ సౌత్ ఇండియాలో భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. బీజేపీకి కనీసం 50 సీట్లు పెరుగుతాయని అంచనా. ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్షన్ ఈస్ట్ అండ్ సౌత్ ఇండియాలో బెంగాల్, బీహార్, బెంగాల్, అస్సాం, ఒడిస్సా నుంచి కేరళ వరకు ఈ ప్రాంతంలో 50 సీట్లు పెరుగుతాయని అంచనా వేశారు. సో మరి ఇప్పుడు సౌత్ ఇండియాలో మాత్రం ఆ అంచనా కనబడతలేదు. సౌత్ ఇండియాలో అయితే బీజేపీకి భారీగా పెరిగే అవకాశం అయితే కనబడతలేదు. సో నార్త్ అంతా వాళ్ళు విజయానికి దోహదపడుతుంది అంటారు, సౌత్ మిస్ అయింది. ఎందుకంటే 350 పైనే చెప్తున్నారు. అంటే నార్త్ అండ్ వెస్ట్లో ఆల్రెడీ బీజేపీకి 90% సీట్స్ ఉన్నాయి. మీకు యూపీలో 80 సీట్లలో 62 సీట్లు ఉన్నాయి. అవును. రాజస్థాన్లో 25కి 25 సీట్లు ఉన్నాయి. మీకు మధ్యప్రదేశ్లో 29, ఛత్తీస్గఢ్లో 11, 40 సీట్లలో దాదాపు అన్ని బీజేపీకే ఉన్నాయి. గుజరాత్లో 26 సీట్లకు 26 బీజేపీకే ఉన్నాయి. మహారాష్ట్రలో 48 సీట్లలో లాస్ట్ ఎలక్షన్లో 41, 42 ఎన్డీఏ గెలుచుకుంది. బీహార్లో కూడా ఎన్డీఏకే ఆధిక్యత ఉంది. ఢిల్లీలో 7 ఎన్డీఏ బీజేపీ గెలుచుకుంది. సో అవన్నీ కూడా మీకు బీజేపీ సీట్లే. నార్త్ అండ్ వెస్ట్లో దాదాపు 90% సీట్లు బీజేపీ గెలుచుకుంది. బీజేపీ దాని మిత్రపక్షాలే. సో అందువల్ల ఇప్పుడు అక్కడ కొత్తగా పెరిగేది ఏం లేదు. ఏమన్నా తగ్గితే తగ్గాలి తప్ప పెరగటానికి పొటెన్షియల్ చాలా తక్కువ. ఎందుకంటే ఇవన్నీ కూడా బీజేపీ గెలుచుకున్న సీట్లే. బీజేపీకి ఏమైనా పెరిగితే ఈస్ట్ అండ్ సౌత్లో పెరగాలి. ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం సౌత్లో కూడా పెరగలేదు. ఇక ఈస్ట్లో ఏమైనా పెరుగుతుందో చూడాలి. అది బెంగాల్, అస్సాం, ఒడిస్సాలో 11 సీట్లు, 8 సీట్లు ఉన్నాయి బీజేపీకి. బెంగాల్లో 18 సీట్లు ఉన్నాయి. సో అక్కడ ఈ 3 స్టేట్లో బెంగాల్, అస్సాం, ఒడిస్సాలో ఏమైనా పెరిగితే పెరుగుతుందా అనేది చూడాలి.